హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1272. ఈరోజు డేట్ 10th August 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి పెర్ఫ్యూమ్ లూట్ చెప్తాను. ఇది ప్యాక్ ఆఫ్ 3 ఉంటాయి, ఒక్కొక్కటి 500 రూపాయలు. కాకపోతే ప్యాక్ ఆఫ్ 3 కొని ఒక కూపన్ యాడ్ చేయాలి. ఆ కూపన్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఆ కూపన్ అప్లై చేస్తే ప్యాక్ ఆఫ్ 3 కలిపి మీకు జస్ట్ 500కి వస్తుంది. యాక్చువల్గా మంచి డీలే. ఒక లుక్ అయితే వేయండి. పెర్ఫ్యూమ్స్ బాగా యూజ్ చేసే వాళ్ళకి 3 ఫ్లేవర్లు జస్ట్ 500 రూపాయలకి ఒక డీల్ అయితే ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. OnePlus Greenline ఇష్యూ ఏదైతే నడుస్తుందో, సో దీని గురించి వీళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. దీనికి ఒక 2 ఆప్షన్స్ ఇచ్చారు వీళ్ళు. ఈ 2 ఆప్షన్స్ ఏంటనేది నేను ఆల్రెడీ నైట్ నేను 3 o'clock అప్పుడు రికార్డ్ చేసి మీకు మార్నింగ్ 9 o'clock మీకు వీడియో తీసుకొచ్చాను. సో అంత కష్టపడి చేశాను కాబట్టి ఆ వీడియో ఒక లుక్ అయితే వేయాలి కాబట్టి ఇక్కడ నేను ఆ టాపిక్ని చెప్పట్లేదు. ఆ వీడియోని చూడండి, లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. చాలా ఎక్సైటింగ్ న్యూస్ ఇది. అండ్ OnePlus వాళ్ళు ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. అండ్ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అండ్ ఒక ఎక్సలెంట్ సొల్యూషన్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సొల్యూషన్ ఇచ్చారు. ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి ఫైనల్గా ఇండియాకి మళ్ళీ రీలాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వాళ్ళ ట్విట్టర్ ఐడి ద్వారా షేర్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ మాధవ్ మనకి ఎప్పటి నుంచో ఉన్న అనుమానం ఏదైతే ఉందో అది ఈరోజుతో క్లారిటీ వచ్చేస్తుంది. సో రియల్మీని ఇంత దాకా తీసుకొచ్చిన మాధవ్ ఉన్నారు కదా, సో రియల్మీ అసలు ఎవరో కూడా తెలియదు. అండ్ మాధవ్ చాలా బెటర్గా రియల్మీ బ్రాండ్ని ఇంత పెద్ద బ్రాండ్ లాగా, అండ్ అఫ్కోర్స్ ఇది 3rd ప్లేస్లోనో 4th ప్లేస్లోనే ఉంది మన ఇండియాలో ప్రజెంట్గా రియల్మీ బ్రాండ్. సో అంత పెద్ద బ్రాండ్ని క్రియేట్ చేసిన మాధవ్ రియల్మీ నుంచి వెరీ రీసెంట్గా ఎగ్జిట్ అయ్యారు. అండ్ ఇప్పుడు హానర్ కంపెనీని మళ్ళీ బ్యాక్కి తీసుకొస్తున్నారు. ఆయనే ప్రజెంట్గా మన ఇండియాని లీడ్ చేయబోతున్నారు. ఇది కొంచెం ఎక్సైటింగ్ న్యూసే, ఎందుకంటే మంచి స్ట్రాటజీ ఉంటుంది మాధవ్ దగ్గర. సో ఈసారి హానర్ సిరీస్ని ఎలా తీసుకొస్తారనేది మాత్రం వెయిట్ చేయాలి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఒక ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో. అది Honor 90 అని ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్స్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి. ఇది గ్లోబల్గా మంచి స్పెసిఫికేషన్స్తోనే లాంచ్ అయింది. అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో మీకు ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోను ఆఫర్ చేస్తుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, హానర్ ఆఫ్టర్ 4 years, ఎగ్జాక్ట్లీ 4 years, జూలై 2019లో అనుకుంటా వాళ్ళ లాస్ట్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అయింది. సో ఆ తర్వాత గూగుల్ ప్లే సర్వీసెస్ వాళ్ళు వాడకూడదని కొన్ని బ్యాన్స్ పడ్డాయి. ఆ తర్వాత 4 years తర్వాత మళ్ళీ మన ఇండియాలో ఈ హానర్ కంపెనీ అనేది రీలాంచ్ అవుతుంది. సో 4 years తర్వాత మీరు హానర్ని స్టిల్ నమ్ముతారా లేదా కింద కామెంట్స్తో రాయండి. కాకపోతే హానర్కి సంబంధించిన హార్డ్వేర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో అరౌండ్ 2018 చివరిలోనే ఏమో కొన్నాడు ఒక ఫోను. ఆ ఫోను ఇప్పటికీ అతని దగ్గర అలాగే ఉంది అండ్ స్టిల్ వర్కింగ్ గుడ్ అండ్ చాలా ఫాస్ట్గా, చాలా ఫ్లూయిడ్గా ఉంది. అండ్ మెటల్ బాడీతో అప్పట్లోనే ఆ ఫోన్ లాంచ్ అయింది. సో ఆ ఫోన్ చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారా, కొంచెం ధైర్యం చేసి కొంచెం బెటర్గా తయారు చేస్తే బాగుండేదేమో అని నాకు అనిపించేది. సో స్టిల్ ఆ ఫోన్ ఇంకా వర్క్ అవుతుంది. అంత మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వచ్చే ఫోన్స్ వాళ్ళవి. అండ్ ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ అవుతున్నాయి కదా, సో మీరు మళ్ళీ ఆ బ్రాండ్ని నమ్ముతారా లేదా కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో ఫైనల్గా మన ఇండియాలో ఇంకొక బడ్జెట్ ఫోన్ తీసుకురాబోతుంది విత్ కర్వ్డ్ స్క్రీన్తో. వివో V29e అనే పేరుతో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది, 5G ప్రాసెసర్ అండ్ 64 మెగాపిక్సెల్ కర్వ్డ్ స్క్రీన్ అండ్ 5000 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. ఈ ఫోను వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జనరల్గానే వివో ఫోన్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, దానికైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. నెక్స్ట్ మనకి జియో నుంచి, రిలయన్స్ జియో వాళ్ళు ఇండిపెండెన్స్ డే ఆఫర్ని ఒకదాన్ని అనౌన్స్ చేశారు. సో 2,999 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకోవాలి మీ జియో సిమ్కి. సో దానికి ఆఫర్ ఏమొస్తుందంటే 365 days పాటు ఈ ఆఫర్ ఉంటుంది. పర్ డే మీకు 2.5 GB డేటా ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, డైలీ 100 SMS. ఇక రెగ్యులర్ జియోకి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో ఇంక్లూడింగ్గా మీకు జియో సినిమాకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది అనమాట 1 year పాటు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో జియో సినిమాలో వెరీ రీసెంట్గా మనకి చాలా కంటెంట్ యాడ్ అవుతుంది అండ్ ఇంటర్నేషనల్ మూవీస్ అయితే చాలా వస్తున్నాయి, హాలీవుడ్ మూవీస్. అవి కూడా చాలా సెలెక్టెడ్ మూవీస్, ఎక్సలెంట్ మూవీస్ వస్తున్నాయి. సో అందుకని జియో సినిమాకి మళ్ళీ కొంచెం మీకు మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది జియో సినిమా యాప్కి. అండ్ దానికి వీళ్ళు 1 year పాటు సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తున్నారు. అండ్ జియో టీవీకి ఇస్తున్నారు అండ్ జియో క్లౌడ్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. ఇలాంటి కొన్ని ఉన్నాయి. అండ్ అవి కాక కొన్ని అడిషనల్ అజియోకి సంబంధించినవి, అలాగే స్విగ్గీకి సంబంధించినవి, జొమాటోకి సంబంధించినవి, ఇలాంటి కొన్ని కూపన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు జియో సిమ్ వాడుతుంటే ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. 1 yearకి రీఛార్జ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఈ ఆఫర్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఆర్బీఐ నుంచి, ఆర్బీఐ వాళ్ళు
యూపీఐ లైట్కి కొన్ని అడిషనల్ ఫీచర్స్ని ఈరోజు అనౌన్స్ చేశారు. సో ఎన్ఎఫ్సి పేమెంట్స్ ఉంటాయి కదా, ఈ ఎన్ఎఫ్సి పేమెంట్స్ అనేవి మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా ఇక మీద చేయొచ్చు. అలాగే యూపీఐ లైట్లో ఇంతకుముందు మీకు మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ వాల్యూ 200 వరకు ఉండేది, ఇప్పుడు దాన్ని 500 వరకు పెంచారు. అండ్ ఇంకో మీకు డైలీ ఇంతకుముందు 2000 రూపీస్ మాత్రమే లోడ్ చేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు దాన్ని 2000 రూపీస్ మీరు 2 టైమ్స్ లోడ్ చేసుకోవచ్చు. అంటే పర్ డే మీరు యూపీఐ లైట్లో మీరు అప్ టు 4000 రూపీస్ని చిల్లర ఖర్చుల కోసం మీరు వాడుకోవచ్చు అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరైతే యూపీఐ లైట్ వాడుతున్నారో వాళ్ళకు ఒక అప్డేట్ అయితే వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు కూడా మీకు యాప్ అప్డేట్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. OnePlus వీడియో చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇందులో మీకు ఏ న్యూస్ నచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.